హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మనకు ఈ నోటిఫికేషన్ అగ్రికల్చర్ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థ నుంచి మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో అయితే జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక్క ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే మీకు 42,000 వరకు సాలరీ ఉంటుంది. పోస్టింగ్ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఉన్న మన అగ్రికల్చర్ రిలేటెడ్ సంస్థలో అయితే మనకు పోస్టింగ్ ఉంటుంది. రాజేంద్ర నగర్‌లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి రావడం జరిగింది. ఈ వ్యవసాయకు సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. మిల్లెట్స్ అంటే మీకు అందరికి తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఈ సంస్థ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే మీకు రాజేంద్ర నగర్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు కనుక చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతే కనుక ఆపర్చునిటీస్ జాబ్స్ కిందకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 27th 2025 10:30 AM అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ దానిపైన క్లిక్ చేసి మనకు వచ్చేసి పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో గైస్ చూసుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ హైదరాబాద్ 5,30,000 అనే పిన్ కోడ్లో అయితే మనకు లొకేషన్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఈ అడ్రస్కి మాత్రం మీరు వాకిన్ ఇంటర్వ్యూతో వెళ్ళాల్సి ఉంటుంది. 27th June 2025 10:30 AM అయితే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వెన్యూ చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్, అలాగే రాజేంద్ర నగర్ హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు మినిమం ఇక్కడ 21 ఇయర్స్, మాక్సిమం 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అదే కదా. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 45 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ అటెండ్ అయినందుకు మీకు టీఏడిఏ అయితే ప్రొవైడ్ చేయమని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ పోస్ట్ వచ్చేసి టెంపరరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. పర్మనెంట్ పోస్ట్ అయితే కావని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకుని ప్రతి ఒక్కటి అటెస్ట్ చేసి మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నో క్యాండిడేట్ విల్ బి ఇంటర్వ్యూ ఇఫ్ కమింగ్ వితౌట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్స్ అలో చేయము ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ నాట్ క్లెయిమ్ ఫర్ రెగ్యులర్ అపాయింట్మెంట్, ఓన్లీ ఇది టెంపరరీ బేసిస్ మీద అపాయింట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే మీరు పర్మనెంట్ అని మీరు క్లెయిమ్ చేయొద్దని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ డెసిషన్ అయినా డైరెక్టర్ ఆఫ్ ఐఎంఆర్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో, ఏదైనా ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారో ఎన్ఓసి తీసుకుని వెళ్ళాలని క్లియర్గా ఇక్కడ నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళక ముందు మీకు వచ్చేసి అనెక్షర్ 1 అనేది ఒక ఫైల్, ఒక పీడిఎఫ్ ఫైల్లో ఇది 4th పేజ్ అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేసిన ఆ పోస్ట్ నేమ్ రాసి మీరు వచ్చేసి మీ లేటెస్ట్ ఫోటో అఫిక్స్ చేసి సంతకం పెట్టి ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, మీ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, మీ స్పౌస్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అడ్రస్, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే ఈ రెండు, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కూడా రాసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సిజిపిఏలో అయితే పర్సెంటేజ్లో మార్క్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే పూర్తి వివరాలు ఫిల్అప్ చేసి ఈ డాక్యుమెంట్తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ 1 కాపీ జిరాక్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే ఏ పొజిషన్స్ ఉన్నాయి, అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 2 అలాగే ఎఫ్ఐఎండ్ఏకి సంబంధించి మనకు 1 వేకెన్సీ అయితే ఉంది. ప్రాజెక్ట్ చూసుకుంటే గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ అనమాట, శ్రీ అన్న ప్రాజెక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీ చూసుకుంటే ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్ అనమాట. బీకామ్ అలాగే బీబీఆర్ బీబీఎస్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 60% అయితే వాళ్ళకి అగ్రిగేట్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. విత్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఆర్
బీకామ్, బీబీఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని కూడా క్లియర్‌గా మినిమమ్ 60% అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసి వచ్చేసి మనకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలని చెప్తున్నారు. బట్ నార్మల్‌గా అయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. వచ్చేసి మనకు 42 ఇయర్స్ సాలరీ వస్తుంది దీనికి. ప్రాజెక్ట్ వచ్చేసి 31 మార్చ్ వరకైతే ఉంటుంది. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మనకు చూసుకుంటే యంగ్ ప్రొఫెషనల్ 2 కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. ఇటు వచ్చేసి స్టోర్ అండ్ పర్చేస్ సెక్షన్‌లో మనకు గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ అప్లికేషన్ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మీకు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 42,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదా మాస్టర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ. సో, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హూ హావ్ అట్‌లీస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఇది మ్యాండేటరీ కాదు. ప్రిఫరెన్స్ అన్నమాట. ఓకే. ఇంకొక వేకెన్సీ యంగ్ ప్రొఫెషనల్ 1 అనమాట. దీనికి 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా ప్రాజెక్ట్ నేమ్ కూడా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ అనమాట. ఇది క్యాష్ అండ్ బిల్ సెక్షన్ అనమాట. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలనమాట. గ్రాడ్యుయేషన్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండొచ్చు, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ పొజిషన్‌కి చూసుకుంటే మనకు 30,000 పర్ మంత్ అయితే సాలరీ ఉంటుందన్నమాట. ఓకే. సో, డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. బట్ ఇక్కడ దీనికి వచ్చేసి హూ హావ్ ఎక్స్‌పీరియన్స్ పేరోల్ అన్నమాట. ఐటీ గాని, ఐటీ ఫైలింగ్ గాని, జీఎస్టీ ఫైలింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఒరిజినల్ డాక్యుమెంట్ విల్ బి వెరిఫైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. దేర్‌ఫోర్ క్యాండిడేట్స్ విల్ హావ్ టు క్యారీ ఒరిజినల్ కాపీస్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ద డ్యూలీ సైన్డ్ అప్లికేషన్ ఫార్మ్ యాస్ పర్ అటాచ్డ్ అనెక్సర్ 1 అండ్ 2 అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ ఉంటుంది. రాజేంద్ర నగర్‌లో ఇంటర్వ్యూ. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నుంచి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. సో, ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే గనుక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.